ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కోరికలు తీర్చే ఏడుకొండలవాడు, ఆపదల నుండి కాపాడే ఆపద మృక్కులవాడు అయిన శ్రీ శ్రీనివాసుడికి శుక్రవారమే ఎందుకు అభిషేకం చేస్తారు? తిరుమలలో వారంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారికి అభిషేకం చేస్తారు. స్వామివారి అభిషేకం అనేది చాలా పెద్ద కార్యం. ఎందుకంటే స్వామివారు ధరించిన తిరు ఆభరణాలు అన్నీ తీసివేయాలి. పచ్చకర్పూరం నామం కూడా తీసివేయాలి. తర్వాత స్వామివారికి పూనుకు తైలం ఒళ్ళంతా పూస్తారు. తర్వాత మాత్రమే స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తి అయిన తర్వాత స్వామివారికి తిరిగి అలంకారం చేయాలి. ఇలా రోజు చేయాలి అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి కేవలం శుక్రవారం మాత్రమే చేస్తారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. స్వామివారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మి ప్రత్యేక స్థానంలో ఉంటారు. అందుకే శ్రీనివాసుడు అనే పేరు వచ్చింది. అందుకే అమ్మవారి విగ్రహం ఎక్కడా ప్రత్యేకంగా లేదు. స్వామివారిది ఏకబింబం. అందుకే స్వామివారికి శుక్రవారం చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున చేస్తారు. శుక్రవారం రోజున దర్శనం చేసుకున్న వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. స్వామివారికి అభిషేకం 1 గంట సేపు ఉంటుంది. వేకువజామున 4:30 నుండి 5:30 వరకు ఉంటుంది. తరువాత 15 నిమిషాల పాటు స్వామివారి అలంకారం ఉంటుంది. పట్టు వస్త్రం, శిరోవస్తారం, వడ్డానం అలంకారం చేసిన తర్వాత స్వామివారికి వెన్న నైవేద్యం ఉంటుంది. తర్వాత స్వామివారికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తారు. నిజపాద దర్శనం అయిపోయిన తర్వాత తలుపులు మూసి సమర్పణ చేస్తారు. దీనికి 1 గంట సేపు సమయం పడుతుంది. ఇలా ప్రతి శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. మీ అందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, భక్తి ఉన్నట్లయితే గోవిందా గోవిందా అని చెప్పి కామెంట్ చేయండి. నమస్తే.